అనగనగా ఒక రోజు నా బండిని ఇలాగ ఆటోలో ఎందుకు వేసుకొని వెళ్ళాల్సి వచ్చిందంటే, నా బండి నడుపుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది. ఇంజన్ సీజ్ అయ్యింది. అక్కడి నుంచి నేను మెకానిక్ షాప్ల దగ్గరికి 4-5 మెకానిక్ షాప్ల దగ్గరికి తీసుకొని వెళ్ళినాను. ఫైనల్గా నాకు తెలిసిన ఒక మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడి రేట్ ఫిక్స్ చేసుకొని అతనికి ఆ బండి ఇంజన్ సీజ్ అయినందుకు మరియు బోర్ చేపించడానికి ఆ బండి ఇచ్చేసాను. నా బండి పార్ట్స్ అన్న అట్లా తీసి పక్కన పడేస్తే ఆ ఫీలింగ్ ఎట్లనో ఉంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే నా ఇంజన్ సీజ్ అవ్వడానికి ముఖ్య కారణం నేనే ఎందుకంటే ఇంజన్ ఆయిల్ చూసుకోలేదు, ఇంజన్ ఆయిల్ లేదు, హ్యాండ్ ఇచ్చింది. ఎవరైనా కొంచెం బైక్ నడిపేటప్పుడు ఇంజన్ ఆయిల్ లేకుండా ఉందేమో చూసుకోండి. ఇంజన్ ఆయిల్ ఉంటే కొంచెం మెయింటైన్ అయితే చెయ్యండి. నా అలాగా రెడ్ ఫ్లేవర్ అయితే కాకండి. అలాగనే నాకు వాడుకోవడానికి ఒక యాక్టివా 4G స్కూటీ అయితే ఇచ్చారు. దగ్గర బండి రిపేర్ అవ్వడానికి 6 days పట్టింది. ఈ 6 days కూడా యాక్టివా 4G నా దగ్గరనే ఉంది. ఇంకా బైక్ అనేది రిపేర్లు అయిపోయినాక నాకు కాంటాక్ట్ అయ్యి మెకానిక్ నీ బైక్ అయిపోయింది అంటే ఇప్పుడు నేను బైక్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ అన్నీ చేసి అన్ని పార్ట్స్ సరిగ్గా లేని మళ్ళీ సరిగ్గా చేపించి ఈ స్పీడోమీటర్ కేబుల్ పని చేయకుంటే మళ్ళీ అది కూడా రాత్రి అప్పుడే ఎంబడి వాళ్ళతో చేపించుకున్నాను. ఈ వీడియో బండి మళ్ళా రెండోసారి మెకానిక్ దగ్గరికి చెక్కింగ్కి తీసుకుని పోయినప్పుడు ఏం జరిగింది, ఒక విషయం అలాగనే ఎంత బిల్ అయ్యింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 తప్పకుండా చూడండి. విమల్ బోలో జుబా కేసరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.